హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో స్ట్రీట్ స్టైల్ ఆలు చాట్ ఇంట్లోనే ఈజీగా సూపర్ డూపర్ టేస్టీగా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. సరే ఎలా చేయాలో చూద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజు 9 ఆలులను కుక్కర్లో 4 విజిల్స్ రానిచ్చి ఇలా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి తీసుకున్నాను. మరీ పెద్దగా కాకుండా చూడండి, వీడియోలో చూపించాను కదా, ఈ విధంగా తరిగి తీసుకున్నాను. చూసారా, ఇలా మెత్తగా ఉడికించి తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా తరిగి అన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు పెన్నంలో ఒక 5 స్పూన్లు నూనె అనేది వేసుకోవాలన్నమాట. నూనె వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే వేడవనివ్వండి, మరీ ఎక్కువ వేడి అవ్వకుండా ఉంటుందన్నమాట. చూడండి, నూనె వేసాక వేడైన తర్వాత మనం ఉడికించి తరిగి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఒక 5 నిమిషాలు ఆలు కొద్దిగా కలర్ మారే వరకు లైట్గా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా వేయించాలన్నమాట. లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించండి. ఇప్పుడు ఆలు వేగిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1.5 స్పూన్ ఉప్పు కూడా వేయాలి. తర్వాత ఉప్పు వేసిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో జీలకర్రను వేయించి చేసిన జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ చాట్ మసాలా పొడి వేసుకోవాలి. వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆలు మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా అంతా కలుపుకోవాలి. అంతా ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తరిగిన పుదీనా కొద్దిగా వేసుకోవాలి. కడిగి తరిగి వేసుకోండి. తర్వాత తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఇది కూడా కడిగి తరిగి వేసుకోండి. తర్వాత ఒక్క నిమ్మకాయ రసం, గింజలు ఏమీ రాకుండా నిమ్మరసం మాత్రమే పిండుకోండి, లేదంటే తినేటప్పుడు చేదుగా అనిపిస్తుంది. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత అంతా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా, మనకు ఆలు చాట్ రెడీ అయిందన్నమాట. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఆలు చాట్ అంతా ఒక ప్లేటుకు తీసుకోవాలి. ఇది మీరు 3 నుంచి 4 వరకు సర్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆలు చాటనంతా ఇలా ప్లేటుకు తీసుకున్న తర్వాత దీనిపైనుంచి సన్నగా తరిగిన టమాటో కొద్దిగా వేసుకోవాలి. చూడండి, టమాటో కొద్దిగా వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట, పచ్చివి. తర్వాత బూందీ మిక్చర్, నా దగ్గర బూందీ మిక్చర్ ఉన్నాయండి, అవి నేను కొద్దిగా వేస్తున్నాను. మీరు సన్నకార పూస అవైనా వేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇలా వేసి సర్వ్ చేసుకోవడం అనమాట. చూసారు కదా, ఎంత ఈజీయో, ట్రై చేయండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.